మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. రేపటి సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 11న 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లతో పోలింగ్ జరగనుంది. మొత్తం 2,982 వార్డులకు 12,930 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు సుడిగాలి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. తమ ప్రాంతాల్లో ప్రచారానికి రావాలని పార్టీల ముఖ్య నేతలపై స్థానిక లీడర్ల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కాంగ్రెస్ తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ లో ఇదే పరిస్థితి ఉంది. రెడ్డి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ప్రచారానికి రేపటితోటి తెరబడతా ఉంది. రేపు సాయంత్రానికి కూడా ప్రచారం ముగిసే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున కూడా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 116 మున్సిపాలిటీ 7 కార్పొరేషన్ స్థానాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం నిర్వహించాయి. ఓటు అడగడానికి పెద్ద ఎత్తున కూడా అభ్యర్థులతో పాటు కీలక నేతలంతా కూడా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులు అంతా కూడా ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడిగారు. ఇక కాంగ్రెస్ కు సంబంధించి 2 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని కూడా ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక బీజేపీ అయితే ఈ 2 పార్టీలు చేసినటువంటి గతంలో 2 పార్టీలు అధికారంలో ఉన్నటువంటి క్రమంలో ఈ 2 పార్టీలు చేసినటువంటి మోసాలు జరిగినాయంటూ కూడా బీజేపీ అభ్యర్థులంతా ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడిగినటువంటి పరిస్థితి చూసుకున్నాము. హోరాహోరీగా కూడా ఈ వారం రోజుల పాటు కూడా ఆ ప్రచారం కొనసాగిందని చెప్పుకోవచ్చు. రేపటితోటి ముగుస్తున్నటువంటి క్రమంలో ఆ ప్రచార పర్వం ముగియగానే ఇక ఓటర్లను ప్రలోభ పెట్టడానికి కూడా అభ్యర్థులు పెద్ద ఎత్తున కూడా ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓటుకు నోటు ఇచ్చేందుకు కూడా అభ్యర్థులు పెద్ద ఎత్తున కూడా మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలను కూడా అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు పార్టీలకు సింబల్ లేదు కనుక ఓన్ గానే అభ్యర్థులు బరిలో దిగారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల గుర్తుతోటి అభ్యర్థులు బరిలో నిలుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీల మైలేజ్ కి సంబంధించి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అర్బన్ ఓటర్లు చాలా కీలకంగా ఉంటారు కనుక అన్ని పార్టీలకు ఇది ఒక సవాలుగా మారిందని చెప్పుకోవచ్చు. అర్బన్ లో ఓటు బ్యాంకు కనుక వస్తే ఇది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది కనుక ఆ పెద్ద ఎత్తున కూడా అర్బన్ ఓటు బ్యాంకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రమంలో ఈ ఓటు బ్యాంకు అనేది చాలా కీలకంగా మారింది. అందుకనే ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి, ప్రసన్నం చేసుకోవడానికి లేదా ప్రలోభ పెట్టడానికి కూడా అభ్యర్థులు మొగ్గు చూపుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రేపు ప్రచారంకి తెరబడగానే ఎల్లుండి నుంచి ఓటర్లకు పెద్ద ఎత్తున కూడా డబ్బులు పంపకాలకు శ్రీకారం చుడుతున్నట్టు సమాచారం ఉంది. అటు ఇప్పటికే ఆ ఓటర్లకు అటు డబ్బుతో పాటు మద్యం లేదా మాంసాన్ని కూడా వార్డు సభ్యులు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి వారు గెలుపు మీద ధీమాతోని ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లో దాదాపు జిల్లాలో వైజ్ గా ఆయన పర్యటనలు చేస్తున్నప్పటికీ కూడా మున్సిపాలిటీలు అన్ని కూడా ఒకటే చోట పెట్టి అభ్యర్థులతోటి ప్రచారం నిర్వహించారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమాన్ని గతంలో బీఆర్ఎస్ చేసింది అవినీతి అంటూ కూడా ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క బీఆర్ఎస్ కూడా అటు కేటీఆర్ గాని హరీష్ గారు చాలా జిల్లాల్లో ఇప్పటికే మున్సిపాలిటీలో కూడా పర్యటనలు చేశారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ అమలు చేయట్లేదు. కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కూడా అటు బీఆర్ఎస్ నేతలు కోరుతున్నటువంటి పరిస్థితి. అటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమం రాష్ట్రంలో బీజేపీ కనుక అధికారంలోకి వస్తే, అంటే ప్రస్తుతం అధికారంలో లేకున్నప్పటికీ కూడా మున్సిపాలిటీ ఎన్నికలు కీలకం కనుక ఈ ఎన్నికల్లో తమకు సత్తా చూపిస్తే అది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కొంత సులువుగా ఉంటుందనేది బీజేపీ ఆశలు పెట్టుకుంది. అందుకనే వారు కూడా కొంత తమ శక్తి మేరకు ప్రచారం చేస్తున్నారని చెప్పుకోవచ్చు.
ఓవరాల్ గా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలైతే అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచార పర్వాన్ని కొనసాగించాయి. రేపటితోటి ప్రచారం కంప్లీట్ గా యాకేష్ రేపటితో మున్సిపల్ ప్రచారం ముగుస్తుంది. మరి ఈ రోజు రేపు ప్రచారం కీలకం కానున్న నేపథ్యంలో ఈ 2 రోజుల ప్రచారం ఎలా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎలాంటి వ్యూహాలతో పార్టీ నాయకులు ముందుకెళ్తున్నారు? ఇప్పటికే నామినేషన్ లో ఉపసంహరణ ముందే కూడా పెద్ద ఎత్తున కూడా ఎవరైతే ఇండిపెండెంట్ ఉంటారో వాళ్ళందరినీ కూడా కొంత విత్డ్రా చేసుకోవడంలో ఆయా పార్టీలు సక్సెస్ అయిపోయాయి. తర్వాతకి అభ్యర్థులకు ఎవరైతే గట్టిగా వార్డుల్లో గెలవడానికి అవకాశం ఉంటుంది, మంచి పోటీ ఉన్న చోట మాత్రము భారీగా ప్రచారం చేస్తున్నారు. ఉదయం 7 గంటలకే ప్రచారంలోకి వెళ్లి ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. వారికి కొన్ని వాళ్ళని మచ్చిక చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి సమయంలో ఇతర పార్టీల అభ్యర్థులను కొంత ఎదుర్కోవడానికి వ్యూహాలు కూడా రచిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఎవరైతే అభ్యర్థుల కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళను కూడా కలిసి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీల పరంగా కూడా వ్యూహాలు పొందుతున్నారు. ఎక్కడైతే తమకు ఓట్లు వస్తాయని భావిస్తున్నారో ప్రధానంగా ఓటర్లను ఆకర్షించే విధంగా కూడా అభ్యర్థులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క కీలక నేతలంతా కూడా మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో నేతలంతా మాజీ మంత్రులు ప్రస్తుత మంత్రులంతా కూడా ఎన్నికల బరిలో ప్రచారంలో నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అభ్యర్థుల గెలుపు కోసము ఒక మంత్రులే నేరుగా వారి వద్దకు వచ్చి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూసుకుంటున్నాం. ఎందుకంటే పార్టీ సింబల్ ఉంది కనుక ఈ ఎన్నికలు చాలా కీలకంగా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ రేపు భారీగా కూడా ప్రచారం కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. వాళ్ళు మున్సిపాలిటీలో ఇప్పటికే అటు కేటీఆర్ గాని హరీష్ గాని మంత్రులు చాలా మంది అనేక మంది మంత్రులు కూడా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆయా వార్డులకు సంబంధించి అభ్యర్థుల తరపున నేరుగా రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రజల వద్దకు వెళ్ళైతే ఓట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.